కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి పాఠ్య పుస్తకాలు చేరుతుండగా అవసరాల మేరకు వాటిని మండలాలకు పంపిణీ చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాల పంపిణీపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లాలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మోడల్ స్కూల్ కేజీబీవీలో చదివే ఇంటర్ విద్యార్థులకు కలిపి 82,351 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 6,31,021 పాఠ్య పుస్తకాలు అవసరపడతాయని నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర విద్యాశాఖకు ఇండెంట్ పెట్టారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తోంది. ఇప్పటికే 2,99,765 పాఠ్య పుస్తకాలు నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. జిల్లా కేంద్రంలోని పాఠ్య పుస్తకాల గోదాం నుండి వాటిని మండలాల వారీగా పంపించే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. మండలాల్లోని ఎంఈఓ కార్యాలయాలకు చేరిన పాఠ్య పుస్తకాలను ఆయా మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలలకు పంపించనున్నారు. ఇదంతా పాఠశాలలు ప్రారంభమయ్యే లోపే పూర్తి కావాలని విద్యాశాఖ ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతోంది. పాఠశాలలు ప్రారంభించిన రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించాలనే కృత నిశ్చయంతో జిల్లా విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. వీటితో పాటు విద్యార్థులకు నోటు పుస్తకాలను సైతం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే నల్గొండ జిల్లాకు 32,000 నోటు పుస్తకాలను సైతం చేకూర్చుకున్నాయి. అటు పాఠ్య పుస్తకాలు ఇటు నోటు పుస్తకాలను జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు అక్కడి నుండి పాఠశాలలకు చేర్చే పనులను ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 లోపు పాఠ్య పుస్తకాలను మండల కేంద్రాలకు చేర్చాలని నిర్ణయించింది. ఆ దిశగా ఇప్పటికే కొన్ని మండలాలకు వాటిని పంపించారు. మిగిలిన వాటిని సైతం ఈ నెల 22 లోపు అన్ని మండలాలకు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన పాఠ్య పుస్తకాలు లేవనే అపప్రద రావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాల సరఫరాను వేగవంతం చేసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే విద్యాసంస్థలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు అందనున్నాయి. నల్గొండ జిల్లాలో ఈ రోజు వరకు నేషనల్ టెక్స్ట్ బుక్స్ 2,99,740 మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది స్టేట్ నుంచి. మనకు జిల్లాకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ అనేది 6,31,021 పుస్తకాలు అవసరం ఉన్నాయి. అందులో 51% ఈరోజు రిసీవ్ చేసుకోవడం జరిగింది. రిసీవ్ చేసుకున్నటువంటి 2,99,740 పుస్తకాలను మండల వారీగా పంపించడం జరుగుతుంది. ఈరోజు నల్గొండ, తిప్పర్తి వెళ్ళడం జరుగుతుంది. రేపు మనకు మిర్యాలగూడకు సంబంధించింది. ఆ విధంగా అన్ని మండలాలను కూడా 22 తారీఖు లోపు మనకున్నటువంటి ఏదైతే 2,99,000 పుస్తకాలను పంపించి వాళ్ళకు విద్యార్థులకు ఎన్ టైంలో చేరేలాగా తగు ప్రణాళిక రూపొందించి మేము అందించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా బడి ఓపెన్ తర్వాత పుస్తకాలు లేవనేటువంటి ఇబ్బంది లేకుండానే ముందస్తు విద్యాశాఖ మంచి ప్రణాళిక రూపొందించి పుస్తకాలు పంపించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి మనకు 51% వచ్చినటువంటి పుస్తకాలను మన మండల్ పాయింట్ నుంచి స్కూల్ పాయింట్కి పంపించడం జరుగుతుంది. స్కూల్ రీఓపెన్ లోపు పుస్తకాలన్నీ కూడా స్కూల్లో ఉండడం జరుగుతుంది. స్కూల్కి వచ్చిన ప్రతి విద్యార్థులకి ఇమ్మీడియట్లీ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి సమాచారం. దాంతోపాటు నోట్ పుస్తకాలు కూడా మనకి దాదాపు 34,000 నోట్ పుస్తకాలు ఈరోజు రావడం జరిగింది. వాటిని కూడా మండలాల వారీగా పంపించడం జరుగుతుంది. అవి కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మండల విద్యాశాఖ అధికారులు వచ్చిన వెంటనే హెడ్ మాస్టర్లందరూ కూడా ఇమ్మీడియట్లీ అవి చేరేలాగా తగు ఏర్పాట్లు చేసుకోవాలి, తగు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి పుస్తకాలు రాలేదు అనేటువంటి ఇబ్బంది ఉండకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందే కోరడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఇంటర్మీడియట్ కేజీబీవీ మోడల్ స్కూల్స్లలో ఉంటుంది. కాబట్టి 82,351 విద్యార్థులు ఉండడం జరిగింది. వారందరూ కూడా
టెక్స్ట్ బుక్స్ అందించేటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.